ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చావాలనుకుంటే మేం బయట ఉన్నప్పుడు గడిపెట్టాలి కానీ లోపలికొచ్చాక గడిపెడతావేంటి? పారిపోకుండా నువ్వు పారిపోకుండా కాదు, మీరు పారిపోకుండా. మేమెందుకు పారిపోతాం? మీద కిరోసిన్ పోస్తూ ఉంటే పారిపోకుండా ఎలా ఉంటారు? ఎవరి మీద పోస్తారు, ఎవరు పోస్తారు, ఎందుకు పోస్తారే? హా, మీ మీద పోస్తాను, నేను పోస్తాను, నీ కొడుకు అమెరికా పోకుండా పోస్తాను. అయితే నువ్వు కిరోసిన్ డబ్బా తెచ్చుకున్నది నువ్వు పోసుకోవడానికి కదా, మా మీద పోయడానికా? పార్వతి, నా పాటికి నేను ప్రశాంతంగా బియ్యం ఆరబెట్టుకుంటుంటే ఇక్కడికి తీసుకొచ్చి బలిపశువు చేశావు. నాకు అక్కడికే అనుమానం వచ్చింది, ఇది చచ్చే రకం కాదు చంపే రకం అని. డిస్కషన్ ఏమైనా ఉంటే పోయిన యమలోకంలో పెట్టుకోండి. ఏ, 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 వదినా, ఆ కిరోసినే వదినా. నీ అమ్మ కడుపు మాడా, మా మీద కిరోసిన్ పోసావేంటే? ఇదేమైనా పన్నీరా? నీ కొడుకు అమెరికా పోతుంటే పన్నీరు చల్లమంటావా? వాడు అమెరికా పోవడం ఏంటి? నువ్వు మా మీద కిరోసిన్ పోయడం ఏంటి? పోస్తే మీ అత్త మీద పోయాలి గాని నా మీద కూడా పోస్తావేంటే? మా అత్తకి తోడుగా ఉంటావని ఎక్కడా చెప్పాను కదా, యమలోకంలో అని. అమ్మో అమ్మో వదినా. అగ్గిపుల్లు ఎందుకే వెలిగిస్తున్నావు? తగలబెట్టాలి కదా. తగలబెట్టడం ఏంటే? మేమేమన్నా భోగి మంటలమా? నాకు మీరే భోగిమంట. ఓయమ్మో, ఇది తగలబెట్టినా తగలబెడుతుంది. పార్వతి, వెళ్ళా. అయ్యో అమ్మో వదినా, ఇది మీ అత్త కొడల గొడవ, నన్ను నడతావేంటి? నువ్వు వెళ్ళు. వద్దు వద్దు, ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, సాడిస్ట్ మొహన్ దానా, నిన్నేమైనా కొట్టావా తిట్టావా? మమ్మల్ని తగలబెడతావేంటి? నీ కొడుకు అమెరికా పోతాడంట. నువ్వు పోవే. మమ్మల్ని తగలబెడితే గానీ నిన్ను అమెరికా రానివ్వరా? ఆ ఆద్య ఉంది కదా, ఆద్యతో పోతాడంట. ఒసేయ్ ఆగవే, ఆ అగ్గిపుల్లు వెలిగితే మా దీపం ఆరిపోతుంది. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఈ భోగి మంటల కార్యక్రమం ఏంటే? ఆద్య అమెరికా వెళ్తే వెనకాల శ్రీను బావ అమెరికా వెళ్ళిపోతాడంట. అప్పుడు నేనేం కావాలి, నాకు కాపురం ఏం కావాలి? ఒసేయ్, వాడు పోతానన్నవాడు బాగున్నాడు, పోయే ఆద్యం బాగుంది, మధ్యలో మాకెందుకే ఈ కిరసనాయిల సత్కారం? నువ్వు చస్తే నీ కొడుకు పోడుగా. అది చెప్తే ఆపుతాం కదే. ఈ మాత్రం దానికి 5-6 లీటర్ల కిరసనాయిలు 2 ప్రాణాలు కావాలా నీకు? ఆపుతావా? ప్రయత్నిస్తానే. అయితే అగ్గిపుల్ల వెలగాల్సిందే. మేమేమైనా దేవుడి దగ్గర దీపాలు అంటే మమ్మల్ని వెలిగిస్తున్నావు. ముందు ఆ పుల్లలు కొట్టడం ఆపు, భయంతో గుండె ఆకేలా ఉంది. ఇప్పుడు ఏంటి నీకు? వాడు పోకుండా ఆపాలి, అంతే కదా? అంతే. ఆపుతాం. ముందు నువ్వు ఆ పుల్లలు కొట్టడం ఆపు, ఆపు. మాట మీద ఉంటే బ్రతికిపోతారు. మాట తప్పావా నిద్రలో అయినా కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను. ఉసే ఉసే, సినిమాలో విలన్లు కూడా ఇంత క్రూరంగా ఉండరు కదే. అడిగిన దానికి చెప్పు. అలాగే ఆపుతాను. అవకాశం ఇచ్చా, వాడేసుకో. కోడలు తెమ్మంటే కొరివి తెచ్చావు కదే నిన్ను. వాడు అమెరికా పోతానడం ఏంటి? ఇది మనల్ని తగలబెట్టడం ఏంటి? అమ్మా, నీకు తోడు నన్ను తగలబెట్టాలనుకోవడం ఏంటోదినా? ముందు నిన్ను తగలబెట్టాలి, దాన్ని తెచ్చి అంటగట్టింది నువ్వే కదా. అమ్మా, చావు కళ్ళ ముందు కనిపించి కాసేపు డాన్స్ చేసిపోయింది. అమ్మా వదినా, ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఏముంది, అదేం చెప్పిందో అది చెయ్యాలి, లేదంటే అది నిద్రలో చంపినా చంపేస్తుంది. అమ్మా, దీని దెబ్బకి ఒంట్లో నరాలు నవారు మంచి నవారు తెగినట్టు తెగిపోతున్నాయి. శ్రీను, రా ఆద్య. ఎక్కడికి శ్రీను? రా చెప్తాను. శ్రీను, రా రా. శ్రీను, మా డాడీ మామయ్యతో ఉన్నారేంటి? మన కోసమే.
మన కోసమా? అవును, ఇప్పుడు మా నాన్న మీ నాన్నతో మన విషయం మాట్లాడబోతున్నాడు. ఇంకా మన విషయం మాట్లాడడానికేముంది? నీకు పెళ్ళి అయిపోయింది కదా. మీ నాన్న అయినా ఎలా మాట్లాడతారు? ఏమని మాట్లాడతారు? మామయ్యని ఒప్పిస్తే మన ప్రాబ్లం సాల్వ్ కాబట్టి మా నాన్న మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాడు. ఆ తర్వాత నీతో పాటు నేను వచ్చేస్తా. మా డాడీ గురించి నీకు తెలియదు శ్రీను. మా నాన్న గురించి నీకు తెలియదు. మందు పడనంత వరకే, పడిందా మందులో నీళ్లు కలిపినట్టు కలిపేస్తాడు. నువ్వు సైలెంట్గా ఏం జరుగుతుందో చూడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? 2 పెగ్గలై. నన్ను తాగమంటున్నావు, నువ్వు తాగవా? నువ్వు తాగితే నాకు ధైర్యంగా ఉంటుంది బావా. అదేంటి? మాట్లాడాల్సిన మ్యాటర్ అలాంటిది. దేని గురించి మాట్లాడాలి? మన ఆర్జీ గురించి బావా. ఆద్య గురించా? ఆ, అవును బావా. అంటే తన పెళ్లి గురించి బావా. అవును బావా, నేను అదే ఆలోచిస్తున్నాను. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చారు మీరు. మరి పెళ్లి చెయ్యాలి కదా. చెయ్యాలి. వెళ్ళాక అక్కడే ఎవరినైనా అబ్బాయిని చూస్తాను. అంటే బావగారు అక్కడెక్కడో ఎందుకు, ఇక్కడే చూడొచ్చు కదా. ఇక్కడ అబ్బాయి అంటే అక్కడికి రావడానికి ఒప్పుకోవాలి కదా. భలే వాళ్ళు బావగారు. మీరు పెళ్లి చేయాలి గాని అమెరికా ఏంటి అంతరిక్షానికైనా వస్తాడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఉన్నాడు బావా. ఎవరు? ఇంకెవరు, నా కొడుకు. శ్రీనువా? అవును బావా, వాడికి ఆద్య అంటే ప్రాణం. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. శ్రీనుకి ఆల్రెడీ పెళ్ళయింది కదా. అబ్బే, అది వాడికి ఇష్టం లేని పెళ్లి బావా. అది ఈ రోజుకి వాళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఇదిగో విడాకులు కూడా సులభంగానే వచ్చేస్తాయి. ఆ అమ్మాయి గొంతు కోసి నా కూతురికిచ్చి పెళ్లి చేయమంటావు? అంతేగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.